హలో వరల్డ్ వెల్కమ్ ఈ రోజు వీడియో క్రేజీ అండ్ క్రిస్పీ ఉండబోతుంది. ఎందుకంటే మనం ఫిషింగ్ చేసిన చేపలన్నీ ఈ రోజు డీప్ ఫ్రై చేయబోతున్నాం. ఫస్ట్ గా నేను లోకల్ మార్కెట్ కి వెళ్ళిపోయి చేపలన్నింటినీ ఫ్రెష్ గా కట్ చేయించి దాని తోలుని బాగా ఒలిచి మనకు కావాల్సిన పీసెస్ కింద కట్ చేయించుకొని అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది మన వల్ల ఏ పని కాదు, ఇది డెఫినెట్ గా వాళ్ళే చేసే పని. సో ఇందులో మొత్తం 3 డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, అన్ని రోస్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనం ఇంకో వీడియోతో ఒక ప్రయోగం చేయబోతున్నాం, అది కూడా ఫిష్. ఇందులో మొత్తం యాక్చువల్లీ ఈ వీడియో ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం సాగర్కి వెళ్ళినప్పుడు సింపుల్గా వాళ్ళు చేసిన ఫ్రై నాకు చాలా బాగా నచ్చింది. అదే ట్రై చేద్దామని నేను కూడా స్టార్ట్ చేసేసాను. సో ఎండ్ వరకు చూడండి. లెట్స్ జంప్ బ్యాక్ టు ది వీడియో. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటి సింగారా, ఇంకోటి పాంప్లెట్ అంటే తెలుగులో గొరకలు అంటారు, అండ్ ఇంకోటి వచ్చేసి వాలుగా ఉంది, అండ్ దెన్ పామ్ ఫిష్ కూడా ఒక 2-3 పీసెస్ ఉన్నాయి. యాక్చువల్ గా సింగారా, బాంబ్ ఫిష్ ఇవన్నీ ఏంటంటే కర్రీకి బాగుంటాయి లేదా ఇగురు వీటికి బాగుంటాయి అన్నమాట. కానీ మనకి ఇక్కడ క్వాంటిటీ తక్కువ ఉండడంతో మనం దీన్ని కూడా కలిపేసి ఫ్రై చేసేస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ గొరక ఉంది, ఇదేంటంటే పాంప్లెట్, ఇది కంపల్సరీ ఫ్రైకే యూస్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంది, చూడొచ్చు మనం. ఇది చిన్న సైజు, పెద్ద సైజు, కానీ టేస్ట్ మాత్రం రెండిట్లో సూపర్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఇది ఫ్రైకే రికమెండెడ్. సో మనం అదే ఫ్రై చేస్తున్నాం. అది కూడా చాలా సింపుల్, అంటే సింపుల్ గా స్పైసెస్ ఏం ఎక్కువ వాడకుండా జస్ట్ మన బేసిక్ స్పైసెస్ అన్నమాట. ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, చాలు. ఈ 4 ఐటమ్స్ ఒక ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఇవి ఫ్రైలో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అన్నమాట. సీ ఫుడ్ లో దీంతోనే స్టార్ట్ చేస్తున్నాం, అందుకే ఫస్ట్ వీడియో. మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ముందు చూస్తాం. బిఫోర్ దట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఫిష్ ఫ్రై కుకింగ్. ముందుగా నేను ఇక్కడ చూడొచ్చు ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇదేంటంటే బేసికల్ గా మనం స్పైసెస్ అన్ని కలుపుకొని ఆ తర్వాత ఇందులో మన మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి చాలా షార్ప్ ముళ్ళులు ఉంటాయి ఇందులో, చూడొచ్చు మీరు. ఇవి కలిపేటప్పుడు గుచ్చుకుంటాయి. సో మసాలాస్ అన్ని అంటించేటప్పుడు ఇక్కడ మనకి అబౌట్ 3 to 4 కిలోస్ ఆఫ్ మనకి ఫిష్ అయితే ఉంది. ఉప్పు కారం వేసుకుంటున్నాను. సో 1 3 ఇప్పటి వరకు ప్రస్తుతానికి అది చాలు. మనకు కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా నేను జస్ట్ సింపుల్ గా ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. సో తర్వాత నేను పసుపు, కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా 4 స్పూన్స్ కింద వేసుకుంటున్నాను. నేను ఇది పేస్ట్ అయితే కలుపుకుంటున్నాను. నేను ఇది శాంపిల్ కోసం జస్ట్ ఒక చూపిద్దామని పేస్ట్ ఎలా తయారవుతుందని యాడ్ చేస్తున్నాను. కానీ మనకి ఈ క్వాంటిటీకి ఇంత పేస్ట్ సరిపోదు. మీకు జస్ట్ ఆ బాల్ మీకు చూపిద్దామని, స్పైసెస్ బాల్. ఇది బాల్. ఇక్కడ మనకి ఫిష్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండడంతో మనం ఏం చేస్తున్నాం, ఇది జనరల్ గా ఇలా స్పైసెస్ అనేది మనం ఇలా చేసుకొని అప్లై చేసుకొని 1-2 ఫిష్ ఉంటే మనకు పెద్ద వస్తాయి కదా, అవి ఉన్నప్పుడు అలా చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ చాలా క్వాంటిటీ ఉండడం వల్ల ఇలా చేసుకుంటే చాలా లేట్ అవుతుంది ప్రాసెస్. సో నేనేం చేస్తున్నా అంటే ఈ ఫిష్ అంతా చూడొచ్చు మనం క్వాంటిటీ ఎంత ఉందో. సో ఇక్కడ చాలా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, సైజ్ చూడండి, దీన్ని చాలా పెద్ద పాంప్లెట్. సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇవి ఇలా పేస్ట్ అన్ని అప్లై చేసుకుంటూ వెళ్తే చాలా టైం అయితే అవుతుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం అలా సపరేట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ ఫిష్ అన్నాను కదా నేను. ఇది ఒక టైప్ ఫిష్. ఇక్కడ చూడొచ్చు ఇదొకటి, దీని పేరు వచ్చేసి మనకు సింగారా, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు తెలుసు కదా పాంప్లెట్. వాలుగా లాంటి చేపలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఇవి ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనకి కర్రీకే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇందులోనే డైరెక్ట్ గా ఇలా స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. మనం తొందరగా అయిపోవాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. అండ్ పేస్ట్ కూడా మనం అప్లై చేయొచ్చు ఎప్పుడంటే పెద్ద ఫిష్ ఉన్నప్పుడు వాటికి అప్లై చేసేసి మనం ఒక ఆకు చుట్టేసి ఆ తర్వాత దాన్ని రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు, తవా ఫ్రై కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. అది మనం అప్కమింగ్ వీడియోస్ లో డెఫినెట్లీగా ట్రై చేద్దాం. సో తర్వాత నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు ఆల్ డన్. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. సో దట్స్ ఇట్. మనం సింపుల్ గా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి సింపుల్ గా 4 స్పైసెస్ ఉన్నాయి మనకి. ఆ 4 యాడ్ చేసాం, ఫ్రై కి సరిపోతుంది. కానీ అన్నిటికీ మ్యారినేట్ చేయాలన్నమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ షార్ప్ ఎడ్జ్ కి ఎన్ని ములులు ఉన్నాయి. ఇది గుచ్చుకుంటే మళ్ళీ డేంజర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఈ మిక్స్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను ఇవన్నీ ఇప్పుడు కలిపేస్తున్నాను. జనరల్ గా మనం చికెన్, మటన్ తింటుంటాం, కానీ వాటికంటే ఫిష్ చాలా హెల్దీ అనమాట. సో ఇవి సింపుల్ గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ద క్రేజీ పార్ట్. అండ్ ఇవి కూడా నేను స్మాల్ గా పేస్ట్
ఇలా పైన వేస్తున్నాను. ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ. సో ఇప్పుడు నేను ఈ మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ మసాలాస్ అన్ని మంచిగా తగిలి మ్యారినేట్ అయితేనే అప్పుడు పీస్ అనేది బాగా రోస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మసాలాస్ అన్ని ఇలా బాగా అంటుకుపోయినాయి. ఇది మనకున్న వాటిలో పెద్ద కొంచెం బిగ్ వన్ సైజ్ చూడొచ్చు. సో ఇదేంటంటే మనకి 1 hour 45 minutes కూడా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. 20 minutes పెట్టి కూడా మనం డైరెక్ట్ గా ఫ్రై చేసేయచ్చు. సో ఇక్కడ మనం ఆయిల్ అయితే వేసి రెడీ అయితే చేస్తున్నాం. బిఫోర్ చిమ్నీ అనేది స్టార్ట్ అయిపోవాలి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ మనకి పీస్ అనేది డిప్ అవుతుంది అన్నంత వరకు వేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం రోస్ట్ చేసేద్దాం. సో ఆయిల్ అయితే మనకి హీట్ అవుతుంది, బాగా హీట్ అయి ఉండాలి. ఆ తర్వాత మనం పీసెస్ అందులో వేసుకొని ఒక within 1 to 2 minutes లోనే మనకు ఫ్రై అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఆయిల్ ని బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మనం కొంతమంది ఏం చేస్తారంటే జనరల్ గా ఆయిల్ వేడి అవుతుండగానే ఈ ఫిష్ అనేది వేసేస్తుంటారు. దానికంటే బెటర్ ఫస్ట్ ఆయిల్ ని మంచిగా వేడి అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం ఫిషెస్ ని వేస్తే సరిపోతుంది. ఒకసారి దగ్గర రావచ్చు. ఇప్పుడు చూడండి మాకు బబుల్స్ అనేది ఎలా వస్తుందో, సౌండ్ కూడా మీరు వినొచ్చు. యా, దట్ సౌండ్ క్రేజీ. మంచిగా హాఫ్ అన్ అవర్ వరకు మనం పెట్టేసాం మ్యారినేట్ అవడానికి. ఇక్కడ పీస్ చూడొచ్చు. యా, దట్స్ ద క్రేజీ పీస్. ఇప్పుడు చూడొచ్చు మనం అక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది బాగా. సో పీస్ అయితే నేను వేసేసాను ఒకటి. అండ్ సెకండ్ వన్ ఇలా ఒకదాని మీద ఒకటి ఉండకూడదు. అండ్ ఆయిల్లో బాగా లోపలికి ఉండాలి. మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే అవి బాగా బర్న్ అవుతాయి అనమాట. పెద్ద యాడ్ చేశాక నేను చిన్నవి కూడా యాడ్ చేసి వచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ కూడా ఉండకూడదు, మనకి మళ్ళీ ఫిష్ అనేది తిప్పుతూ ఉండాలి కాబట్టి. సో దట్స్ ద థింగ్. మనకి ఫిష్ అలాగే బోన్స్ తో పాటు తినేయచ్చు ఫుల్ రోస్ట్ చేసుకుంటే. ఇక్కడ చూస్తే మీరు అన్ని కరెక్ట్ గా మనకి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి కదా. ఇలా ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది. ఒక within 1 or 2 minutes లో మనం ఇటువైపు తిప్పుకొని అలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రిజల్ట్ మనం చూసేద్దాం మరి కొద్దిసేపట్లో మన ముందు ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం వన్ సైడ్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇక్కడ పీస్ చూడండి, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అయితే ఫుల్ గా రోస్ట్ అయిపోయి, మెయిన్ గా ఇక్కడ చూడొచ్చు కొన్ని నేను పక్కన తీసి పెట్టాను. సో ఈ కలర్ లో ఉన్నప్పుడు ఇదొక టేస్ట్ ఇస్తుంది. ఇది ఫుల్ రోస్ట్ అనమాట, సెమీ రోస్ట్, ఫుల్ రోస్ట్, రెండు టేస్ట్ బాగానే ఉంటుంది. సో నాకు ఫుల్ రోస్ట్ చాలా ఇష్టం. సో అవి టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసేద్దాం. తీస్తున్నాను నేను ఇక్కడ. సో అన్నీ నేను తీసేసాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా నేను సింపుల్గా ఇందులో యాడ్ చేసేస్తాను. సో ఇవి కూడా ఫుల్ రోస్ట్ అయ్యాక తీసేద్దాం. సో ఇంకా అన్నీ ఫ్రై చేసేద్దాం. సో దట్స్ ఇట్. ఇంకా మనకి ఇక్కడ చూస్తే క్వాంటిటీ ఎక్కువ కావడంతో రెండు పెట్టేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం చిన్న ఉన్నవి విడివిడిగా వేసుకుంటే బెటర్ అనమాట. మనకు ఆ షేప్ అనేది వస్తుంది, ఆ పీస్ అనేది విరిగిపోదు. సో చిన్నవి అది మ్యాండేటరీ. సో దట్స్ ద థింగ్. లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ రివ్యూ ఇట్. ఫైనల్ గా ఇక్కడ మనం రిజల్ట్ మన ముందే ఉంది. చూడొచ్చు కలర్ కూడా అంత డీప్ ఫ్రై అవ్వలేదు, అలానే లైట్ గా కూడా అవ్వలేదు. సో మంచిగా ఉంది. సో మనం ఇప్పుడు నిమ్మకాయ యాజ్ యూజువల్, పిండింగ్స్, ఆనియన్ తర్వాత తింటాను నేను. ఇక్కడ చూడొచ్చు మీ లోపల బోన్స్ అన్ని అంతే ఉన్నాయి, కానీ నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. డైరెక్ట్గా ఇదే తినేస్తాను ఇలా. చూడండి. సో లెట్స్ టేక్ ది బైట్. ఆనియన్, యా, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఈ చేపలు పాంప్లెట్స్, గొరకలు అంటారు. ఇవి ఖచ్చితంగా ఫ్రైగా పనికొస్తాయి. ఇక్కడ చూడొచ్చు ముళ్ళు కనిపిస్తుంది కదా. సో డీప్ ఫ్రై అయితే ఇలాగే తినచ్చు. టేస్ట్ పర్ఫెక్ట్. సో ఇవన్నీ అయిపోకూడదు ఇంకా. సో దట్స్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ ఫిష్ ఫ్రై. సో ఇలాంటి మరెన్నో ఫుడ్ కంటెంట్ కోసం లైక్, షేర్ and subscribe. Don't forget to press the bell icon to get every update from Abhi's Side Vlog. See you all in the next video. ఇంకా ముందు మనం చాలా కుకింగ్ వీడియోస్ ని చేయబోతున్నాం. సో అన్నిట్లో మన దేశీ స్టైల్, మన ఫ్లేవర్స్ యాడ్ చేసి విత్ లాట్స్ ఆఫ్ లవ్ మనం ప్రిపేర్ చేద్దాం. సో until then, bye.